పీఎఫ్ విత్‌డ్రా చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. ముందుగా మీ యూఏఎన్ నెంబర్ కావాలి. మీకు నెంబర్ గుర్తులేకపోతే గనుక మీ పే స్లిప్ మీద ఉంటది. అలాగే పాస్‌వర్డ్ కూడా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఫర్గట్ పాస్‌వర్డ్ నొక్కి రిట్రీవ్ చేసుకోండి. ఫార్మ్ 3119 ఆర్ 10 మీరు ఎలా విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో దాని ప్రకారం ఏదో ఒక ఫార్మ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. క్యాన్సిల్ మీ బ్యాంక్ చెక్ ఉంటుంది కదా! దాని మీద అడ్డంగా క్యాన్సిల్ అని రాస్తే సరిపోతుంది. అది క్యాన్సిల్ చెక్. లేదా పాస్‌బుక్ ఉన్నా సరిపోతుంది. అడ్రెస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోద్ది. ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఇంకా మీరు ఎందుకు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారో దాని అడిషనల్ డాక్యుమెంట్స్ అనమాట. లైక్ ఇల్లు కట్టుకోవడానికి హౌస్ లోన్‌కి అప్లై చేస్తున్నారా? లైక్ మెడికల్ రీజన్సా? దాన్ని బట్టి మీ డాక్యుమెంట్స్ డిపెండ్ అయ్యాయి. ముందే చెప్తున్నా ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఈపీ సైట్ ఓపెన్ చేయండి. ఎందుకంటే వన్స్ సైట్ ఓపెన్ చేశాక ముందుగా గూగుల్‌లో ఈపీఎఫ్ఓ అని నొక్కండి. అప్పుడు మీకు ఇలాగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాని మీద నొక్కిన తర్వాత మీకు ఇవన్నీ కనబడతాయన్నమాట. అక్కడ సర్వీసెస్‌లోకెళ్ళి సర్వీసెస్‌లో కింద క్లిక్ చేస్తే మనకి కింద వస్తదనమాట. 1 ఎంప్లాయీ 1 ఈపీఎఫ్ అకౌంట్ అని. సో, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు క్లిక్ చేసిన వెంటనే మనకి యూఏఎన్ ఇక్కడ ఓకే అని వస్తది. ఓకే అని క్లిక్ చేయండి. అంటే రీసెంట్ అప్డేట్స్ అన్నీ చూపిస్తది. ఓకే అని క్లిక్ చేసిన తర్వాత మనకి యూఏఎన్ అండ్ పాస్‌వర్డ్ అడుగుతది. సో, మీ యూఏఎన్ అండ్ పాస్‌వర్డ్ ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నా వన్స్ పీఎఫ్ లాగిన్ అయిన తర్వాత 10 మినిట్స్ మాత్రమే వెబ్సైట్ ఓపెన్‌గా ఉంటది. తర్వాత సెషన్ ఎక్స్‌పైర్ అయిపోతది. డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకొని ఓపెన్ చేయండి.